హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. టుడే మనం ఈరోజు సండే స్పెషల్ కాబట్టి మనం సండే అంటేనే ఆల్మోస్ట్ అందరు ఇళ్ళలో కూడా చికెన్, మటన్, ఫిష్ ఫ్రై కానీ ఇలాగ చేసుకుంటుంటారు. సో ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు మీరు క్విక్గా చాలా త్వరగా చికెన్ కర్రీ చేయాలనుకుంటే ఈ విధంగా మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నామంటే వితిన్ హాఫ్ అన్ అవర్లో చికెన్ అయిపోతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చికెన్ గ్రేవీకి తయారు చేసుకోవడానికి 4 టమోటాస్, కొత్తిమీర, పుదీనా, ఇందులో పెరుగు ప్లస్ ఒక 10 మినిట్స్ అండి మనం గసగసాలు ఇంకా జీడిపప్పు ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టేసుకోవాలి. ఇవి ప్లస్ అన్ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకొని మిక్సీకి వేసేసుకొని పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, ఆనియన్స్, పుదీనా అండ్ కొత్తిమీర రెడీ చేసి పెట్టుకోవాలి. చికెన్ మనము ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, నిమ్మరసం వేసి ఆనియన్స్ వేసి లాస్ట్ టైం వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొరియాండర్ పౌడర్ అండ్ క్యూమిన్ పౌడర్ అంటే జీలకర్ర పొడి అండి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా సరే లేకపోతే ఇన్స్టెంట్గా మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఇవి రెండు కూడా ఇందులో యాడ్ చేయాలి. అలాగే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసి మనం మిక్స్ చేసుకోవాలి. ఇలాగా చికెన్ అంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకుంటే ఇందులో మనం వేసిన పసుపు, కారము, ఉప్పు, ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి, పెరుగు, లైట్గా ఆనియన్స్ అండి అన్నీ కూడా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. 1 కేజీ చికెన్కి ఒక 4 స్పూన్స్ కారం వేసాను, 1 స్పూన్ పసుపు వేసాను, ఇంత సాల్ట్ వేసాను, పెరుగు ఒక 1 కప్ వేసానండి, ఇంకా జీలకర్ర పౌడర్ కొంచెం 1 స్పూన్, ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసేసి అన్నింటినీ ఇలాగా బాగా కలిపేసుకోవాలి. సాల్ట్ మాత్రం ఫస్ట్ తక్కువ వేసుకోవాలండి. ఆ తర్వాత మనం టేస్ట్ చూసుకొని దానికి తగ్గట్టుగా మళ్ళీ చికెన్లో మనం సర్వ్ చేసుకోవచ్చు. సో ఇలాగా మొత్తం చికెన్ అంతా కూడా మసాలాలు కలిసేలాగా ఇలాగ కలిపేసుకొని పెట్టేసుకోవాలి. సో అట్ ఫైనల్గా చికెన్ వచ్చేసి మనం ఇలా మసాలాలన్నీ పట్టేలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 1 అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేయాలండి. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టకపోతే సపరేట్గా మనం ఒక 1 అవర్ బయట పెట్టుకున్నా కూడా చాలు. అండ్ సెకండ్ స్టెప్కి వచ్చేసి మనం చికెన్లోకి సూప్ కోసం అని చెప్పేసి ఒక 4 టమోటాలు, కొత్తిమీర, పుదీనా, పెరుగు ప్లస్ గసగసాలు, జీడిపప్పు ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదా ఒక 10 మినిట్స్, ఇవి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి టోటల్గా. సో ఇలా టోటల్గా యాడ్ చేసేసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా. మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత చికెన్కి కావాల్సిన గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. సో చికెన్ని మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, చికెన్ని ఈ విధంగా ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలండి. మా ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ లేదు, సో కాబట్టి నేను బయటనే ఒక 1 అవర్ పెట్టేస్తున్నాను. అంతలోపు నేను రైస్ ప్రిపేర్ చేసేస్తాను. 1 అవర్లో చికెన్ కూడా మ్యారినేట్ అయిపోతుంది. ఓకే, చికెన్ అయితే బాగా 1 అవర్ మ్యారినేట్ అయిపోయిందండి. ఆ తర్వాత మనం చికెన్ని కర్రీ చేసుకోవడం ఎలానో చూద్దాం. చికెన్ కర్రీ చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోవాలండి. ఈ బౌల్లో ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. చికెన్లో ఆల్రెడీ మనకు ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను జస్ట్ ఆయిల్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా కూడా వెళ్ళిపోయే మాదిరిగా మనం ఇలాగా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన అంతా వెళ్ళిన తర్వాత మనం చికెన్ని ఇందులో వేసి ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా మిగిలిపోయేంత వరకు అందులో చికెన్లో ఉన్న ఫ్యాట్ కంటెంట్ అంతా కూడా రిలీజ్ అవ్వాలన్నమాట, ఆయిల్ లాగా.
సో వాటర్ అంతా కూడా వెళ్ళిపోయేంత వరకు మనము చికెన్ని ఇందులోనే వేసేసుకోవాలి. సో చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మొత్తం బాగా పచ్చివాసన అంతా వెళ్తే అప్పుడే ఇలా వచ్చేస్తుందండి మనకు సపరేట్గా. తర్వాత ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. సో మనం చికెన్ యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఇలాగా బాగా కలిపేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఈ చికెన్లో కలిసిపోయే విధంగా ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టేసుకోవాలి. మనం దీనిపైన మూత పెట్టాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా మనకు చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి చికెన్లో ఉన్న ఫ్యాట్ కంటెంట్ అంతా కూడా త్వరగా మనకు రిలీజ్ అవ్వాలంటే మూత పెట్టకుండానే ఆల్మోస్ట్ మనము దీనిని చేసుకోవాలి. సో అప్పుడప్పుడు దీనిని కొంచెం మనం చికెన్ని కలుపుతూ ఉండాలి, ఒక 10 మినిట్స్కి ఒకసారి, లేకపోతే అడుగు పట్టేసుకుంటుందండి. చూసారు కదా ఇందులో చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకు రిలీజ్ అవుతుందండి. ఇలాగా ఈ వాటర్ అంతా కూడా మనకు ఎవాపరేట్ అవ్వాలి. ఆహా, చికెన్ ఇలా ఉడుకుతూ ఉంటే అలా వేడికి ఒక్కొక్కసారి చూడండి కెమెరా కూడా మొత్తం క్లౌడీగా అయిపోతున్నట్టుగా అయిపోతుంది. చికెన్ ఇలాగా ఉడికి మనకి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి సో అందులో ఉన్న ఫ్యాట్ కంటెంట్ రిలీజ్ అయ్యేలోపు మనం నెక్స్ట్ స్టెప్కి కావాల్సిన ఫస్ట్ జీలకర్ర తిరువాతలోకి ప్లస్ ఆనియన్స్, పుదీనా, పచ్చిమిర్చి, ఇంకొకటి మనం ఏదైతే పేస్ట్ పట్టి పెట్టుకున్నామో ఈ పేస్ట్ అండి, టమోటా, పుదీనా, కొత్తిమీర, పెరుగు, ఇంకా జీడిపప్పు, గసగసాలు వేసి మిక్సీ చేసుకున్నాం కదా. సో ఇది కూడా అన్నీ కూడా మనం రెడీ పెట్టేసుకోవాలి. చూసారు కదా చికెన్ అంతా కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయింది. సో చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి చికెన్లో ఉన్న ఫ్యాట్ అనేది మనకు రిలీజ్ అవుతుంది. ఇలాగా చికెన్లో ఉన్న ఫ్యాట్ అంతా రిలీజ్ అయ్యేటప్పుడు ఈ చికెన్ అంతా కూడా మనము సపరేట్గా ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలి. సో చికెన్ అంతా కూడా ఇలాగ తీసి సపరేట్గా చేసుకోవాలండి. ఆ తర్వాత సేమ్ ఇదే కడాయిలోకే మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఇందులో మనం తిరువాత పెట్టేసుకోవాలి. సో జీలకర్ర యాడ్ చేస్తున్నాను. సో ఇలాగ జీలకర్ర వేసిన తర్వాత ఇందులో కొంచెం మనం ఏవైతే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నామో ఆ ఆనియన్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా వేగిపోవాలండి.
ఆనియన్స్ అన్నీ కూడా రెడ్ కలర్లో వేగిపోవాలండి, లేకపోతే ఒకవేళ ఇలాగే పచ్చిగా ఉన్నాయనుకో మనకి చికెన్ అనేది త్వరగా పాడైపోతుంది అన్నమాట. సో ఆనియన్స్ అనేవి ఇలాగ వేగిపోవాలండి. వేగిపోయిన తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో పేస్ట్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న ఇది బాగా పచ్చివాసన వెళ్ళేంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం కూడా మనకు బయటకు వచ్చేస్తుంది. ఆయిల్ అంతా పైన తేలాలి. మనం ఏదైతే తర్వాత వేస్తుంటామో ఆ ఆయిల్ అంతా కూడా మనకు బయటికి కనిపిస్తుంది. చికెన్ గ్రేవీ ఉడికేటప్పుడు ఇందులో ఉన్న ఆయిల్ కంటెంట్ అంతా కూడా ఇలాగ మనకు పైకి కనిపించేస్తుందండి. సో ఈ గ్రేవీ అంతా కూడా మనకు ఆయిల్లో బాగా మిక్స్ అయిపోయిందని అర్థం దీనికి. సో ఈ ఆయిల్ కంటెంట్ అనేది మనకు బయటకు కనిపిస్తున్నప్పుడు ఇందులో మనం చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకొని గ్రేవీలో కలిసిపోయేలాగా మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం ఒకసారి ఇలాగా ఇలా గ్రేవీలో కలిపేసిన తర్వాత కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలండి. నేనైతే ఎవరెస్ట్ చికెన్ మసాలాని వాడతాను ప్రతిసారి. ఇదైతే మనకు చాలా బాగా టేస్టీగా వస్తుంది. 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, అలాగే ఇందులో ఒక 4 పచ్చిమిర్చి ప్లస్ ఒక 2 రెమ్మలు కరివేపాకు, వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఇలా గార్నిష్ చేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా చికెన్ కర్రీ రెడీ. ఇది మనం చపాతీలో కానీ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో చాలా త్వరగా వితిన్ ½ అన్ అవర్లో అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ చికెన్ ఫ్రైని మీరు కంపల్సరీగా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో టేస్ట్ కామెంట్ చేయండి. ఇలాగా హై ఫ్లేమ్లో ఒక 2-3 టైమ్స్ మనము కలిపేసుకోవాలి. చూసారా చికెన్ ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. ఇప్పుడే మనం సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని సాల్ట్ సర్వ్ చేసుకోవాలండి. ఇట్స్ రియల్లీ యమ్మీ. చాలా చాలా టేస్టీగా వచ్చింది.
మీరైతే కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. కంపల్సరీగా విత్ చపాతీ కానీ, రైస్ కానీ, ఏ దాంట్లోకైనా, రోటీలో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, కంపల్సరీగా అందరూ కూడా ఈ చికెన్ ఫ్రైని ట్రై చేయండి.